సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈరోజు కాన్ఫిగరేషన్స్. ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. కలర్ చేంజ్ చేయండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ ప్రొవిజన్స్, లేదంటే యాక్చువల్ డిఫరల్ కూడా చెప్తుంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని అర్థం. ఓకే, సో అంటే యాక్చువల్గా మంత్ ఎండ్ కి మనకి రావాల్సినవి అంటే రిసీవబుల్స్ అని పే చేయాల్సినవన్నిటిని పే చేయాల్సినవి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మామూలు మంత్ ఎండ్కి ఏమేమి రిసీవబుల్స్, ఏమేమి రావాలి, ఏమేమి పే చేయాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మంత్ ఎండ్కి రావాల్సినవి అంటే రిసీవబుల్స్ అంటారు, రిసీవబుల్స్. అలాగే పే చేయాల్సిన అమౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. ఆల్ పేయబుల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, కాపీ చేసి షీట్ లో పేస్ట్ చేయండి. షీట్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. తర్వాత కాపీ చేయండి. సిలబస్ కాపీ క్లోజ్ చేసేందుకు అవసరం లేదు కదా. ఇది రైట్ క్లిక్ ఇవ్వండి, రావట్లేదా? రైట్ క్లిక్ ఇస్తే కాపీ ఆప్షన్ వస్తుంది చూడండి. డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసి మీ కాపీ ఆప్షన్ వస్తుంది కదా. వస్తలేదు సార్ కాపీ ఆప్షన్. డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసి కాపీ పేస్ట్ చేయండి. సేవ్ యాజ్ పైన క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి సార్. ఇచ్చిన సార్. ఓపెన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన సార్, ఓపెన్ న్యూ ట్యాబ్. ఇది ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, వస్తుంది. కాపీ ఇమేజ్, కాపీ ఇమేజ్. ఎక్సెల్ లోకి వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. అవటం లేదా? అవుతుంది, వస్తుంది రెగ్యులర్గా. ఓకే, ఫైన్. సరే, లీవ్ ఇట్. మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రోల్ వి అంటే వచ్చేస్తుంది మరి. సరే, ఓకే, లీవ్ ఇట్. మ్యూట్ లో ఉండండి. ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు? నాయిస్ వస్తుంది ఇక్కడ. సరే, అలా ఉంచండి. నా షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ అవ్వట్లేదు కదా, చూడండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? రిసీవబుల్స్, మనకి రావాల్సినవి, అలా పే చేయాల్సినవి, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? FS00 మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్తాం. లైన్ ఐటమ్ డిస్ప్లేకి పైన బిఫోర్
లైన్ ఐటమ్ డిస్ప్లేకి బిఫోర్ లో ఉంటుంది అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. కర్సర్ మూవ్ చేయండి చెప్తున్నాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. రిసీవ్ అవ్వవలసినవి అలాగే పే చేయాల్సిన వాటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కింద వస్తుంది అనమాట. మరి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్, payables and receivables comes under the open item management. If you set the open item management indicator in the master data records at the time of GL account creation. So miru if you set the open item management indicator in master data records at the time of GL account creation. అంటే మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎటువంటి వాటికి యాక్టివేట్ చేస్తారు? ఎటువంటి వాటికి? ఓన్లీ ఫర్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్. ఈ లాస్ట్ లో మీకు పేయబుల్ అండ్ రిసీవబుల్ అనే ఏదైతే వస్తుందో వాటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. When you create the receivable balances and payable GL accounts, you need to activate the open item management indicators. So open item management అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. Payables and receivables comes under the open item management indicator. Payables అనేవి receivables అనేవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి. యాక్చువల్గా నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఏమంటారు? పైన 2 పాయింట్స్ ఉంటుంది, ఫస్ట్ నుండి సెకండ్ వన్. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో ఏమంటారు దీన్ని? మీరు అకౌంటెంట్స్ గా వర్క్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. నాన్ ఎస్ఏపి టర్మినాలజీ మనం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అని చెప్తారు. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు, ఎస్ఏపి టర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని చెప్తారు. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. At the time of payable GL account and receivable GL accounts, you must click on the open item management అన్నమాట. Payables కి receivables కి మనకు దేని కిందకు వస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్ ఇటువంటివి ఉంటాయి. కమిషన్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్ అని వచ్చిందంటే మాత్రం మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? It is monitoring the receivable balances and payable balances. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఇవి కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకు వస్తాయా? వస్తాయి. బై డిఫాల్ట్ మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యకుండానే డైరెక్ట్ గా అవి కూడా ఓపెన్ ఐటమ్ కిందకే వస్తాయి. బట్ స్పెషల్ గా జిఎల్ కి మాత్రం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. పేయబుల్స్, రిసీవబుల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట. కింద చూడండి, ఇంకో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేయండి, నేను పేస్ట్ చేశాను. చేశారా?
చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు? పేయబుల్స్, రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ పేయబుల్స్. మరి రిసీవబుల్స్ అన్ని కూడా కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తుంది. ఓపెన్ పేయబుల్ అంటే కనుక అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్ అండ్ రిసీవబుల్, ఈ టూ ఏమైతే పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అని ఉందో వీటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఆల్ పేయబుల్స్ దేని కిందకి వస్తుంది? కరెంట్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీస్. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీ. పేయబుల్స్ అంటే లయబిలిటీసే కదా, మనం పే చేయాలి. రిసీవబుల్స్, రిసీవబుల్స్ అన్ని కూడా కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది అనమాట. రిసీవబుల్స్ అన్ని కూడా కరెంట్ అసెట్స్, పేయబుల్స్ అన్ని కూడా లయబిలిటీస్ కిందకి వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్, అవుట్స్టాండింగ్ అమౌంట్. ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అన్ని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. అసలు మేజర్ గా మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? టు మానిటరింగ్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్, ఆల్ పేయబుల్ బ్యాలెన్సెస్, రిసీవబుల్ బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంది. నాన్ ఎస్ఐపి టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటారు. ఎస్ఐపి టర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నాన్ ఎస్ఐపి టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ బటన్ యాక్టివేట్ చేసుకోవాలి. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో మనకు కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. All payable GL accounts and receivable GL accounts comes under the open item management. Payables, we just now చూసాం కదా, రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఇవన్నీ పేయబుల్స్. రిసీవబుల్స్ అంటే కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్. ఓకేనా? వెళ్ళండి. సో ఇవి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్, రెంట్ పేయబుల్, వీటిలో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఏమైతే ఉన్నావో వాటికి మాత్రమే మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓకే, ఎస్ఐపి లోకి వెళ్ళండి. FS00 ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ షీట్ లో ఏమైతే ఉందో చదవండి. మీరు కాంప్లికేషన్స్ ఏం అడగరు. ఫస్ట్ ఏంటి, ఆ షీట్ లో ఏముంది? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్, నాన్ ఎస్ఐపి టర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎస్ఐపి టర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటారు. ఆ షీట్లో ఏమైతే ఉందో అది మొత్తం చదవాలి. ఓకే, ఫస్ట్ రెంట్ పేయబుల్, రెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ చేశాం కదా, సరే ఇంకోటి చేద్దాం. ఫస్ట్ ఏముంది? రెంట్ అకౌంటా? అక్కడ షీట్లో ఏముంది? ఫస్ట్ రెంట్ అకౌంటే కదా. టోటల్ గా 5 GLs క్రియేట్ చేయాలనుకున్నాం కదా. ఆ రెంట్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. రెంట్ అకౌంట్ 2 క్రియేట్ చేయండి. సేమ్ టు సేమ్ అలాగే. Administration cost comes under profit and loss account. Rent account, rent account 2, control data, line item display. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ దీన్ని చేయకూడదు. వినండి, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కి మాత్రమే యాక్టివేట్ చేయాలి. ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు. ఓన్లీ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ కి మాత్రమే యాక్టివేట్ చేయాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్
సో రెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, రెంట్ పేయబుల్. ఏమైంది, జిఎల్ అకౌంట్స్ కనిపించలేదా? /n/FS00 ఇవ్వండి. /n/FS00. ఓకేనా, రీఫ్రెష్ చేయాలి, పేజ్ రీఫ్రెష్ చేయాలి. సో ఫస్ట్ ఏమైంది, రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం. సెకండ్ వన్ ఏజిఎల్ అకౌంట్ ఉంది చూడండి, షీట్ ఓపెన్ చేయండి. అది నాగరాజ్ షీట్ ఓపెన్ చేయండి నాగరాజ్. ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏం చేసాం, సెకండ్ ఏం చేసాం తెలుస్తుంది. ఓకే, రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏముంది, రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, వెళ్ళండి. సార్ అది వేరే కంపెనీ కోడ్లో క్రియేట్ అయింది సార్. అది అలా నా మార్చండి, అయితే చూడండి, మార్చండి సార్, కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఇప్పుడు మార్చండి. నెంబర్ ఇవ్వండి, క్రియేట్ లోకి వెళ్ళండి. సేమ్ జిఎల్ కాపీ చేస్తారా? కాపీ వదిలేదు, చేయండి. మీరు మాన్యువల్గా చేస్తేనే కరెక్ట్. వద్దు, కాపీ వదిలేండి, చేస్తేనే మీకు అలవాటు అవుతుంది. తర్వాత చేయండి కాపీ చేసుకోండి. ఓకే, రెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి. 2 ఇవ్వండి. 2 ఇచ్చారు కదా, ఫైన్. సో రెంట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏం క్రియేట్ చేయాలి, రెంట్ పేయబుల్. పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. పేయబుల్ అంటే లయబిలిటీ, కరెంట్ లయబిలిటీలో తీసుకున్నాం. వెళ్ళండి, రెంట్ పేయబుల్. S/4HANA వీడియోస్ చూస్తున్నారా? S/4HANA క్లాసెస్ డౌన్లోడ్ చేశారు. అట్లీస్ట్ 40 క్లాసెస్ ఇచ్చాను మీకు, డౌన్లోడ్ చేశారా లేదా? S/4HANA చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రెండు వచ్చేస్తే S/4HANA ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, ECC ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. అంటే ఐ మీన్ ఒకటి నేర్చుకున్నా కూడా వెళ్తారు, నో ప్రాబ్లం. బట్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి S/4HANA వీడియోస్ 40 ఇచ్చాను, డౌన్లోడ్ చేయండి. మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 40 ఇస్తాను, అట్లీస్ట్ ఇంకొక 20 వీడియోస్ ఇస్తాను. అంటే మీకు టోటల్గా సిలబస్ ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. అవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. రెంట్ అకౌంట్ 2 కాదు, రెంట్ పేయబుల్ అని తీసుకోవాలి. ఇదేంటి, రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. రెంట్ పేయబుల్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. చూడండి, ఇవ్వండి కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వేటికి తీసుకుంటారు, ఓన్లీ ఫర్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్. పేయబుల్ మళ్ళీ చెప్తున్నాను వినండి, మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను అనుకోకండి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్, ఈ లెటర్ ఎక్కడ వినిపించినా సరే మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అంటే నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు, ఎస్ఐపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ receivable balances and payable balances. At the time of payable GL account creation and receivable GL account creation, you must click on the open item management radio button. Payable GL account create chesna, receivable GL account create chesna, mandatory ga open item management indicator activate cheyali. Payable and receivable. At the time of payable GL account creation, receivable GL account creation, you must activate the open item management indicator. Open item management indicator activate cheyali. సో ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు ఉపయోగపడుతుంది యాక్టివేట్ చేయడం వల్ల, పేయబుల్స్ రిసీవబుల్స్ ఇవన్నీ కూడా
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది మానిటరింగ్ చేస్తుంది. సో ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఇదన్నమాట కాన్సెప్ట్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 షార్ట్ కీ చేసాం, సేవ్ చేయండి. సో పేయబుల్స్, ఇంకోటి మీరు ఇక్కడ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవడం బెటర్. తీసుకోకపోయినా ఏం కాదు, అసలే ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ ఇంకేముంది, క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ క్యాష్ అకౌంటే కదా, వెళ్ళండి క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది మీరు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోండి, సారీ ఎసెట్స్లో తీసుకోండి. ఎసెట్స్ కదా, ఎసెట్స్ కరెంట్ అసెట్స్లోనే క్రియేట్ చేయండి. ఇది తీసుకోకూడదు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీయకూడదు. నేను ఏం చెప్తున్నాను వింటలేదు మీరు. పేయబుల్ అకౌంట్, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను నేను మీకు. ఇది క్యాష్ అకౌంట్, ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కాదు, కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. క్యాష్ అకౌంట్ అనేది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు. ఓన్లీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కి మాత్రమే తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ కమిషన్. నెక్స్ట్ ఏముంది, కమిషన్ రిసీవబుల్. షీట్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాము, రెంట్ పేయబుల్ చేసాము, క్యాష్ అకౌంట్. తర్వాత చూడండి కమిషన్ రిసీవబుల్. రిసీవబుల్ అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. కమిషన్ రిసీవబుల్ కరెంట్ అసెట్స్, మనకు కమిషన్ రావాలి. Current assets comes under balance sheet, commission receivable account. Commission receivable. Commission receivable, control data. ఇక్కడ ఏం చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఇందువల్ల రిసీవబుల్, పేయబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆల్ పేయబుల్ అకౌంట్స్, రిసీవబుల్ GL accounts comes under the open item management. At the time of payable GL account creation and receivable GL account creation, you must click on the open item management indicator. This is the payable కాబట్టి మ్యాండేటరీగా తీసుకోవాలి. సో రిసీవబుల్ కాబట్టి మ్యాండేటరీగా తీసుకోవాలి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మిగతావన్నీ రావు. ఓకే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఉందా, కమిషన్ రిసీవ్డ్ అది క్రియేట్ చేయాలి కదా ఇంకోటి. రిసీవ్డ్ అంటే మనకి ఇది ఇన్కమ్ కింద వస్తుంది. ఇన్కమ్ ఉందా, అదర్ ఇన్కమ్ గ్రూప్ లో తీసుకోండి. కమిషన్ రిసీవ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఓన్లీ మిమ్మల్ని ఏమడుగుతారు, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అంతే, ఇంకేం లేదు, సింపుల్. అది ఒకటే మీరు చెప్పేది. ఈ కాన్ఫిగరేషన్స్ అడుగుతారా? అడగరు, బట్ మీరు నేర్చుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ కరెక్ట్ టైప్ చేయండి. రిసీవబుల్ కాదు, రిసీవ్డ్. Control data, line item display, short key 001, and ఓకే, అయిపోయింది కదా. సో ఇదన్నమాట. సో మనం ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. సో జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాను నేను. చాట్ బాక్స్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో టైప్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. సో రెంట్ పే చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంట్రీ పోస్టింగ్ రెంట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ స్క్రీన్ లో FB50 F-02 డబుల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. సో రెంట్ పే చేయాలి మనం, పే చేయలేదు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంటే కనుక పే చేయాలి, చేయలేదు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. యాక్చువల్లీ మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అన్నాం, అది డైరెక్ట్ పోస్టింగ్. అది ఇంతకుముందు చేసాను. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, అది డైరెక్ట్ పోస్టింగ్. అది వన్ వే పోస్టింగ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ లో ఒక ఎంట్రీని పోస్ట్ చేసి తర్వాత క్లియర్ చేస్తాం. దీన్ని టూ వే పోస్టింగ్ అంటారు. ఇది టూ వే పోస్టింగ్, అది వన్ వే పోస్టింగ్. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. సో రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. FB50కి వెళ్ళండి. పేయబుల్ ఇది. కంపెనీ కోడ్ చూడండి. రెంట్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ 2 తీసుకుంటారా? రెంట్ అకౌంట్ 2 తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ తీసుకోవాలి. రెంట్ పేయబుల్. క్రెడిట్ సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. 40 డెబిట్, 50 క్రెడిట్. ఓకేనా? పోస్ట్ చేయండి. రెంట్ పే చేయాలి. వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే కీ కోడ్ ఏంటి? FBL3N. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. FBL3N ఎంటర్. రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ అనేది చూడండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, చూసారా? పే చేయాలి మనం. రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే ఏంటి? పేమెంట్ చేయాలి. 10,000 పెండింగ్ ఉంది. రెంట్ పేయబుల్. సో ఈ ఎంట్రీని క్లియర్ చేయాలి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ మీరు ఆ సెషన్ అలాగే ఉంచండి. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశాను.
ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తున్నాం. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. క్లియర్ చేస్తున్నాం, ఎంట్రీని క్లియర్ చేస్తున్నాం. అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-07. F-07 వెళ్ళండి. F-07 న్యూ సెషన్ F-07కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ చూడాలి. ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ కేజెడ్ ఉంటుంది, ఎస్ఏ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జిఎల్ పోస్ట్ చేస్తున్నాం కదా. డేట్ ఇవ్వండి. మీరు డేట్ మాన్యువల్ గా టైప్ చేయాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. రిమూవ్ చేయండి చెప్తాను, సింపుల్ గా చెప్తాను మీకు. అక్కడ క్లిక్ చేస్తే మీకు డేట్ వచ్చేస్తుంది. రిమూవ్ చేసేయండి. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ 10 ఎక్కడ ఉంది, ఈరోజు 1 ఎక్కడ ఉంది, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు మాన్యువల్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదా. సో డ్రాప్ డౌన్ చేయండి. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయండి. ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేసేయండి ఎస్ఏ. సో ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ కిందకి వెళ్ళండి. బ్యాంక్ ఆర్ క్యాష్ తీసుకోండి. బ్యాంక్ డేటా దగ్గర బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే బ్యాంక్ తీసుకోండి. పైన క్యాష్ ఇస్తున్నారా, ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్ ఎంత? 10,000 క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఏ అకౌంట్ క్లియర్ చేస్తున్నాము? రెంట్ పేయబుల్ క్లియర్ చేస్తున్నాం. తీసుకోండి. రెంట్ పేయబుల్ ఆర్ ఎనీ పేయబుల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ రెంట్ పేయబుల్ క్లియర్ చేస్తున్నాం. అదే కాదు, వేరేదైనా అవ్వచ్చు. ఎనీ పేయబుల్, రెంట్ పేయబుల్ ఆర్ ఎనీ పేయబుల్ అనేది తీసుకోవచ్చు. ఓన్లీ రెంట్ పేయబులే కాదు, ఎనీ పేయబుల్ తీసుకోవచ్చు. ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఈ ఎర్రర్ ఏంటి, ఎవరు చెప్తారు? ఒక ఎర్రర్ ఫామ్ అయింది, ఎవరు చెప్తారు? ఇది మనమే మిస్టేక్ చేసాం. ఫస్ట్ లో చెప్పాను మీకు. ఎవరైనా చెప్తారా? టేబుల్స్ కి కంపెనీ కోడ్ అసైన్ అవ్వలేదు సార్. టేబుల్స్ కి మన కంపెనీ కోడ్ అసైన్ అవ్వలేదు సార్. లేదు, రాంగ్ ఆన్సర్. టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్ అది కాన్ఫిగరేషన్ చేయలేదు సార్, మిస్ అయ్యింది. వెరీ గుడ్. ఇది టోలరెన్స్ ఎర్రర్. ఇది ఎంప్లాయీ టోలరెన్స్ ఎర్రర్ కాదండి, జిఎల్ టోలరెన్స్ ఎర్రర్. ఇది జిఎల్. చాట్ బాక్స్ లో ఒక షీట్ పోస్ట్ చేశాను, చూడండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్ 11th one. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్ OB80. ఇది చేయలేదు మనం. అంటే జిఎల్ కు కూడా టోలరెన్స్ ఉంటుంది. వెండర్ కు ఉంది, కస్టమర్ కు ఉంది, ఎంప్లాయీస్ కు ఉంది. జిఎల్ కి కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. మనం చేయలేదు అప్పుడు ఫస్ట్ డే. సో OB80 వెళ్ళండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఉంచండి, సెషన్ ఉంచండి. న్యూ సెషన్ లో తీసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేయాలి కదా. ఎంటర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంకేమీ ఇవ్వద్దు. మీరు టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సేవ్ చేయండి. కంప్లీటెడ్. ఈ సెషన్ క్లోజ్ చేసేయండి, వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, పిక్ అయిందా? సో జిఎల్ టోలరెన్స్ మిస్ అయింది కాబట్టి ఎర్రర్ ఫామ్ అయింది. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ క్లియర్ చేయండి, పోస్ట్ చేసేయండి. ఓకే, FBL3 సెషన్ వెళ్ళండి. క్లియర్ డాక్యుమెంట్ పోస్ట్ అయ్యింది.
క్లియర్ అయిపోయింది కదా? క్లియర్ డేటా తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఈ పోస్ట్ క్లియర్ చేసేస్తాం. రెంట్ పేయబుల్ క్లియర్ అయిపోయింది ఎంట్రీ అనేది. సో రెంట్ పేయబులే కాదు, ఎనీ పేయబుల్, సాలరీ పేయబుల్, కమిషన్ పేయబుల్, ఎనీ టైప్ ఆఫ్ పేయబుల్ సేమ్ వేలో క్లియర్ చేయొచ్చు. ఎంట్రీ పోస్ట్ చేయాలి, మనకి FB 50 ఆర్ F-02 లో ఎంట్రీ పోస్ట్ చేయాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఏంటి? F-07 లో క్లియర్ చేయాలి. పేయబుల్స్ లేదంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు. అవుట్ గోయింగ్ పేమెంట్, రెంట్ పే చేసాం, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఈ విధంగా క్లియర్ చేస్తారు. ఎనీ పేయబుల్, నాట్ ఓన్లీ రెంట్ పేయబుల్, ఎనీ పేయబుల్ మనం ఈ విధంగా క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి మరి? చాట్ బాక్స్ లో నేను కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇన్కమింగ్ పేమెంట్. ఆన్సర్ ఇంక్రీజ్ చేయండి, అసలు కనిపించలేదండి. ఇదే కదా, ఒక ఎలా ఉంచండి, సెలెక్ట్ చేసుకుని చెప్పండి. చూడండి ఇన్కమింగ్ పేమెంట్ FB 50 చేయండి, లేదంటే F-02 ఏదైనా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కమిషన్ రిసీవ్ అవ్వాలి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ 40,000. FB 50కి వెళ్ళండి. కమిషన్ రిసీవబుల్ commission receivable account data to commission received. Commission receivable account data to commission received. Commission receivable account data ఏంటది? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. కరెక్ట్ ఇవ్వండి ప్రమోద్. కమిషన్ రిసీవ్డ్ కరెక్ట్ ఇచ్చారు. ఓకే సారీ, కరెక్ట్ ఇవ్వండి. కమిషన్ రిసీవ్డ్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. సో ఇది ఇన్కమింగ్ పేమెంట్. ఇంతకుముందు అవుట్ గోయింగ్ పేమెంట్ చేసేసాం. అమౌంట్ ఇవ్వండి 40, మీ ఇష్టం. సిమ్యులేట్ commission receivable account data to commission received. Post. Okay, document was posted. FB entry అని వెళ్ళండి. commission receivable account తీసుకోండి. commission receivable ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ని మనం క్లియర్ చేయాలి. కమిషన్ రిసీవబుల్ ఈ అకౌంట్ ని మనం క్లియర్ చేయాలి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ని క్లియర్ చేయాలి. కమిషన్ రిసీవబుల్. ఓకే, ఎలా క్లియర్ చేయాలి? ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ ఏంటి? F-07. ఇన్కమింగ్ పేమెంట్ F-06. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి ఫస్ట్. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. క్యాష్ రిసీవ్ అవుతుంది మనకి. ఎంట్రీ ఏంటి? టీ కోడ్ ఏంటి? F-06. వెళ్ళండి, F-06కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి ఫస్ట్. డాక్యుమెంట్ ఏంటి? మన ఎస్ఏ
ఇక్కడ ఏం తీసుకున్నారు మీరు? క్యాష్ అకౌంట్ ఇచ్చారా? బ్యాంక్ దగ్గర క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోవాలి, కింద కమిషన్ రిసీవబుల్ తీసుకోవాలి, అంతేనా? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ కదా మనం క్లియర్ చేయాల్సింది. ఏ అకౌంట్ క్లియర్ చేయాలో అది తీసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్గా, ఓకే, రిసీవబుల్ తీసుకోండి. రిసీవ్డ్ ఇచ్చారా? ఇవ్వండి ఇవ్వండి, సిమ్యులేట్ చేయండి. కరెక్ట్ ఇచ్చా, సిమ్యులేట్ చేయండి. ఇది కదా తీసుకోవాల్సింది మీరు. రిసీవబుల్ తీసుకోండి, రిసీవబుల్ తీసుకోవాలి ఇక్కడ, అదే కదా క్లియర్ అవ్వాల్సింది. ఏ అకౌంట్ క్లియర్ అవ్వాలో అది తీసుకోవాలి. సిమ్యులేట్ చేయండి. రిసీవబుల్ సేవ్ చేయండి. పోస్ట్ చేయండి. అయిపోయింది కదా, క్లియర్ అయింది చూడండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. అయిపోయిందా? రిసీవబుల్ క్లియర్ అయిందంటే మనకు వచ్చేసినట్లే పేమెంట్. రిసీవబుల్ అది. సో వీటిని ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది open item management. All payable GL account, receivable GL accounts comes under the open item management. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management button. Open item management button ni activate చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఇది. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ షీట్ ఉంది కదా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటనేది ఇది కాదు, నెక్స్ట్ వన్. ఫస్ట్ లో ఉంది, ఫస్ట్ లో దానికన్నా ముందు వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటని చెప్పాను కదా. ఇది మొత్తం చదవాలి. కాన్ఫిగరేషన్స్ అడగరు ఇంటర్వ్యూలో, ఇదే అడిగేది. ఈ షీట్ లో ఉన్నదే అడుగుతారు. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. తర్వాత ఈ షీట్ వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. ఇది ఒకటే చదవండి చాలు. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి షార్ట్ కీ. చూడండి, షార్ట్ కీ ఇక్కడ నుంచి సింపుల్ కాన్సెప్ట్ రేపు చెప్తాను. షార్ట్ కీ మనం జిఎల్ క్రియేషన్ లో షార్ట్ కీ ఇస్తున్నాం. ఏంటి షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. షార్ట్ కీ చాట్ బాక్స్ లో చూడండి. ఇది షార్ట్ కీ. సో షార్ట్ కీ అంటే అసలు మీనింగ్ ఏంటి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. డెడ్ఈజీ కాన్సెప్ట్. షార్ట్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. షార్ట్ కీ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. జిఎల్ అకౌంట్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలియాలి కొన్ని. షార్ట్ కీ అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, ఓకే. గ్రూప్ కరెన్సీ, ఇంకోటి గ్రూప్ కరెన్సీ ఉంటుంది అక్కడ. ఐఎన్ఆర్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఐఎన్ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ రేపు షార్ట్ కీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. 1 or 2 కొంతమంది పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. పేమెంట్స్ అన్ని క్లియర్ చేయండి, ఓకేనా. నాగరాజు అర్థమైందా కాన్సెప్ట్? నాగరాజు గారు ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాబాయ్.